హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్మార్ట్ జోడీ సీజన్ 3 సాటర్డే ఎపిసోడ్. ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. ఎవరు గెలుస్తారో, ఎవరు నామినేట్ అవుతారో చూద్దాం. ఈరోజు థీమ్ ఏంటంటే లక్కీ థీమ్. ఓంకార్ గారు ఫస్ట్ ఏమడిగారంటే, మీకు ₹1,00,00,000 దొరికితే ఏమేం చేస్తారు అని అడిగితే, ఫస్ట్ లాస్య పిల్లల పేరున FD చేసేస్తానన్నా ఫస్ట్ అని చెప్పింది. నెక్స్ట్ శ్రీపాద్ ఏమన్నారంటే, నేను రిటైర్ అయిపోతా, తను కంటిన్యూ చేస్తుంది అనేసి అన్నారు. తర్వాత అలీరాజా అండ్ మసుమా, అలీరాజా బిజినెస్ చేస్తానంట, వద్దొద్దు అవన్నీ నాకే అంటే, అన్నీ తినికేనా అనేసి అన్నారు. తనకే అన్నీ అంటే తను నీదే కదా అనేసి అన్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లవ్ సాంగ్ వేశారు. నెక్స్ట్ సుజాత ఏంటి అని అడిగితే, చిన్నప్పటి నుంచి నా దోస్తులు కావచ్చు, నా డిగ్రీ ఫ్రెండ్స్ కావచ్చు, అందరు కూడా మా చుట్టాలు, నా చుట్టూ ఉన్నోళ్ళు భూమి ఉన్నోళ్ళే, మా ఊర్లో పొలాలు ఉన్నాయని చెప్పేవాళ్ళు, కానీ నాకు అవి లేవు, కాబట్టి నేను భూమి కొనుక్కుంటానన్నా, నెక్స్ట్ 2 ఎడ్లు కొనుక్కుంటా అని చెప్పింది. ఆదిరెడ్డి అయితే, నేను అనుకున్న దానికంటే ఎక్కువ మనీ సంపాదించుకున్నాను, మనీ పరంగా బాగానే ఉన్నాను, కాబట్టి నాకు ఫ్రీగా వచ్చింది వద్దన్నా, ఒకవేళ ఫ్రీగా వచ్చింది ట్రస్ట్ పెట్టుకుంటాను అని చెప్పాడనమాట. అంతే. నెక్స్ట్ ఈరోజు లక్కీ థీమ్ కదా, లక్కీ రింగ్ బెస్ట్ జోడీ అవార్డు ఎవరికి వస్తుందో, ఎవరు నామినేషన్కి వస్తారో చూద్దాం. అయితే ఇప్పుడు లక్కీ థీమ్, లక్కీ టెస్ట్ చేద్దామని అన్నారు. ఆ టెస్ట్ ఏంటంటే, ఇక్కడ కొన్ని లక్కీ థీమ్ కాబట్టి లక్కీ గేమ్, నెక్స్ట్ లక్కీ లాగే ఉండాలి అని ఫన్గా అని చెప్పారు. అక్కడ లిప్స్టిక్స్ ఉన్నాయి. డాజ్లర్ బ్రాండెడ్ లిప్స్టిక్ ఉంటుంది. వైఫ్స్ వచ్చి లిప్స్టిక్స్ తీసుకొని వాళ్ళ చేతిలో పట్టుకోవాలి. నెక్స్ట్ హస్బెండ్స్ వచ్చి వాళ్ళ వైఫ్స్ ఏ కలర్ లిప్స్టిక్ పట్టుకున్నారో సేమ్ పట్టుకోవాలి. అలా ఎవరు పట్టుకుంటారో వాళ్ళు లక్కీ జోడీ అని కొంచెం ఫన్ వేలో చేశారు. నెక్స్ట్ ఫస్ట్ లెవెల్ ఎవరు ఆడతారు ఏంటి అని చెప్పారనమాట. గ్రూప్లో అలీరాజా ఉన్నాడు కదా, మన గ్రూప్కి కొత్తగా వచ్చారు, వీళ్ళకి లవ్ కొరడా ఏం తెలీదు, దానికోసం చెప్పి అది చూసి మనం ఎంజాయ్ చేద్దామన్నా అనేసి అన్నారు. ఓకే కదా, మనం వీళ్ళకి ఒకసారి ఆ లవ్ కొరడా ఏంటో దాని గురించి చెప్దాము, మనం ఎంజాయ్ చేద్దామని చెప్పి లవ్ కొరడా తెప్పించారు. రాకేష్ మధ్యలో దూరి, మా బావ ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో అని వచ్చాడనమాట. అంతే, ఇంకా రాకేష్కి ఒక మాదిరిగా వాయించి పడేశారు ప్రేరణ అండ్ సుజాత. శ్రీపాద్ రాకేష్ మధ్యలో వచ్చాడు కాబట్టి శ్రీపాద్ తప్ప గుర్తు చేసుకొని శ్రీపాద్ ఏం తప్పులు చేశారో ఆ తప్పుల్ని గుర్తు చేసుకొని మరీ కొట్టు అని చెప్పాడు అలీరాజా. అమ్మో, ప్రేరణ అరే శ్రీపాద్ అని స్టార్ట్ చేసి వాయించి పడేసింది. నేను పింక్ కలర్ అడిగితే రెడ్ కలర్ డ్రెస్ ఇస్తావా, నేను చాక్లెట్ అడిగితే కేక్ తెస్తావా అని చెప్పి ఒక కామెడీ వేలో చాలా బాగా జరిగింది. అసలు నవ్వి చచ్చిపోయామనుకోండి. రాకేష్కి కొడుతూ ఉంటే శ్రీపాద్ ఫీలింగ్ కన్వే చేశాడు. అబ్బా అమ్మ అనుకొని చాలా ఫన్ అయింది. అమ్మ బాబోయ్, శ్రీపాద్ ఫుల్ ఫన్ చేశాడు. నవ్వి బొగ్గలు నొప్పి వచ్చేసాయి. సరే, ఇప్పుడు ఫస్ట్ లెవెల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లెవెల్ ఏంటంటే లక్కీ ఎగ్స్ బ్రేక్ అని చెప్పారు. ఛాలెంజ్ ఏంటంటే అందరికీ డమ్మీ స్టిక్స్ ఇచ్చారు, నెక్స్ట్ ముసుగులు ఇచ్చారు. అందరూ ముసుగులు వేసుకున్నాక ఏదో ఒక చోట లక్కీ ఎగ్ పెడతారు. ఆ ఎగ్ ఎవరు బ్రేక్ చేస్తారో వాళ్ళకి ఇస్మాత్ కవచం వచ్చేస్తుంది. వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోతారు. మ్యూజిక్ స్టార్ట్ చేశాక అందరూ ముసుగులు వేసుకొని రైట్ సైడ్ 10 times, లెఫ్ట్ సైడ్ 10 times తిరిగాక ఎగ్స్ కోసం వెతుకుతారనమాట. ఫుల్ ఫన్ ఉంది. మొత్తానికి ఫస్ట్ ప్రేరణ ఎగ్ పగలగొట్టేసింది. అంటే ప్రేరణ, శ్రీపాద్ ఇస్మాత్ కవచం గెలుచుకున్నారు, డైరెక్ట్గా ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఎవరు ఆడతారు అంటే కార్డ్స్ డిసైడ్ చేస్తాయి కదా.
కార్డ్స్లో ఫస్ట్ లాస్య మంజునాథ్ నేమ్స్ వచ్చాయి. వీళ్ళతో ఆడటానికి అలీరాజా విత్ మసమా నేమ్స్ వచ్చాయి. చూద్దాం ఎవరు గెలుస్తారు. లాస్ట్ టైం కూడా వీళ్ళిద్దరూ ఆడారు, అలీరాజా మసమా గెలిచేస్తారు. అన్న మళ్ళీ ఇదేనా మేమేమా అని అడిగితే ఏమో చెప్పలేము ఎవరు గెలుస్తారో, చూద్దాం గేమ్ ఆడడానికి రండి అని చెప్తే ఇంకా సెటప్ ఏంటంటే ఒక 2 tables పైన 3 బాటిల్స్ పెట్టారు. బ్లూ బాటిల్, ఆరెంజ్ బాటిల్, బ్లూ బాటిల్. అండ్ మరో టేబుల్ పైన ఆరెంజ్ బాటిల్, బ్లూ బాటిల్, ఆరెంజ్ బాటిల్ పెట్టారు. బ్లూ టీమ్ అలీరాజా మసమా, ఆరెంజ్ టీమ్ లాస్య మంజునాథ్. ఇప్పుడు మిడిల్లో ఆరెంజ్ బాటిల్ ఉంది కదా, ఆరెంజ్ టీమ్ అలీరాజా కదా, ఆరెంజ్ బాటిల్లో ఉన్న డ్రింక్ వీళ్ళు తాగాలి. లాస్య టీము బ్లూ టీమ్ కాబట్టి వీళ్ళు బ్లూ కలర్ బాటిల్లో లిక్విడ్ తాగాలి. కానీ బ్లైండ్ ఫోల్డ్ వేస్తారు. అలా కట్టేసుకొని కళ్ళకు గంతలు కట్టేసుకొని గేమ్ ఆడాలన్నమాట. పొరపాటున వేరేది తాగితే పాయింట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, జాగ్రత్తగా ఆడండి అని చెప్పారు. ఫస్ట్ హస్బెండ్స్ ఆడారు, వాళ్ళకి వైఫ్స్ డైరెక్షన్ ఇవ్వచ్చు అని చెప్పారు. కానీ మాట్లాడకూడదు, జస్ట్ అలా అనాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మాట్లాడితే డిస్క్వాలిఫై అయిపోతారని చెప్పారు. వీళ్ళకి టైము 180 seconds మాత్రమే ఇచ్చారు. 180 secondsలో ఈ గేమ్ ఫినిష్ చేయాలి. ఫస్ట్ అలీరాజా తాగేశాడు. బెస్ట్ ఆఫ్ 2లో ఫస్ట్ పాయింట్ అలీరాజాకి వచ్చేసింది. నెక్స్ట్ వైఫ్స్ ఆడారు. బాడీ పార్ట్స్ తగలకూడదని కూడా చెప్పారనమాట. మసమా ఇక్కడ దవడ వైపు చిన్ తగిలిందనమాట. కాబట్టి మసమా డిస్క్వాలిఫై అయిపోయింది. చాలా టైం ఉంది కానీ లాస్య తాగలేకపోయింది. మొత్తానికి గెలిచింది అలీరాజా అండ్ మసమా. కానీ లాస్య చాలా ఎమోషనల్ అయిపోయింది. నాకు అసలే లక్ కలిసి రాదు అని చెప్తా ఉంటుంది. పాపం ఏడ్చింది. అంటే ఫైనల్కి వస్తే అట్లీస్ట్ బాగుంటుంది కదా, ఒకసారి కూడా వాళ్ళు రింగ్ గెలుచుకోలేదు, ఇస్మత్ కవచం కూడా గెలుచుకోలేదు అని కొంచెం బాధపడింది. ఇప్పుడు ఓంకర్ గారు ఇంకా సరే వెళ్ళండి, ఇంకా అయిపోయిందిలే ఏం చేస్తాం అని చెప్పి పంపించారు. నెక్స్ట్ ఇప్పుడు ఓంకర్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటంటే అదృష్ట దేవత, లక్ష్మీ దేవత, సరస్వతి దేవత మీ తలుపు తడితే మీరు ఏ లక్ష్మిని తీసుకుంటారు అని అడిగారు. ఒక్కొక్కరు చెప్పారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. చాలా బాగా చెప్పారు, అన్నీ నిజమే కదా అనిపించింది. నాకైతే సరస్వతి దేవత అని అనుకుంటాను. ఎందుకంటే సరస్వతీదేవి ఉన్న చోట అష్టలక్ష్మిలు ఉంటాయంట. ఎందుకంటే సరస్వతి ఒకసారి వచ్చింది అంటే మనం తిరిగి పంపించలేము, మన బ్రెయిన్లో అలా ఉండిపోతుంది. మిగిలిన లక్ష్మిలు అంటే ధనలక్ష్మి కానీ, ధాన్యలక్ష్మి కానీ, ధైర్యలక్ష్మి కానీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు పోవచ్చు ఉండొచ్చు. కానీ సరస్వతీదేవి ఒక్కసారి వరిస్తే ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. నిజమే కదా. ఇంతకీ మీరు ఏ దేవతను కోరుకుంటారు కామెంట్ చేయండి. మరి ఇప్పుడు 3rd లెవెల్ స్టార్ట్ అవుతుంది. 3rd లెవెల్ ఏంటంటే మిగిలిన వాళ్ళు ఆడతారు. ఆదిరెడ్డి విత్ కవిత, ఇంకా రాకేష్ విత్ సుజాత. ఇంకా లాస్ట్ వీక్లోగే వీళ్ళిద్దరు ఆడారనమాట. గేమ్ ఏంటంటే రెడ్ అండ్ ఎల్లో బెలూన్స్ ఉన్నాయి అక్కడ 25. ఎవరు ముందు పగలగొడతారో వాళ్ళు గెలిచినట్టు. ట్విస్ట్ ఏంటంటే డయాస్ ఇచ్చారనమాట. డైస్ మీద ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అన్ని నెంబర్స్ అంటే 6 వస్తే 6 బెలూన్స్, 4 వస్తే 4 బెలూన్స్ పగలగొట్టాలి. ఇలా ఆదిరెడ్డి ఫస్ట్ వేశాడు, 4 వేశాడు. నెక్స్ట్ రాకేష్ 3 వేశాడు. నెక్స్ట్ ఆదిరెడ్డి 6, రాకేష్ 4. నెక్స్ట్ ఆదిరెడ్డి 6, రాకేష్ 3, ఆదిరెడ్డి 1, రాకేష్ 1. తర్వాత 3, 3, 6, 6. లాస్ట్లో 4 ఉండిపోయాయి అన్నమాట. మెల్లమెల్లగా రాకేష్ కూడా నెంబర్ అలాగ ముందంత తక్కువ నెంబర్ పడిన తర్వాత పెద్ద నెంబర్ పడి ఆదిరెడ్డితో ఆ పాటు సమానంగా వచ్చేసారు ఈక్వల్గా. 4 బలూన్స్ ఉండేటప్పుడు ఆదిరెడ్డికి 4 పడింది, గెలిచేస్తారేమో అనుకున్నా. నెక్స్ట్ రాకేష్ కూడా 4 పడింది అనమాట. ఇక్కడ టై బ్రేక్ అయిపోయిందనమాట. ఇంకా టై బ్రేక్ ఛాలెంజ్ 1 బెలూన్ ఇచ్చారు. ఖచ్చితంగా 1 పడాలి. ఎవరికి 1 ఫస్ట్ పడితే వాళ్ళు గెలిచినట్టు, ఫైనల్ లెవెల్కి వెళ్ళిపోతారు అని చెప్పారు. నెక్స్ట్ ముందు 4 పడంగానే ఫుల్ డ్యాన్స్ వేసేసారు, మేమే గెలిచామని ఆదిరెడ్డి గారు. మరి టై బ్రేక్ అయింది కాబట్టి మరి ఏం చేయలేము. ఫస్ట్ ఆదిరెడ్డి వేసాడు, 5 ఎంతో పడింది. ఇంకా రాకేష్ వేయంగానే 1 పడింది అనమాట. ఇంకా ఫైనల్కి డైరెక్ట్గా రాకేష్ అండ్ సుజాత వెళ్ళిపోయారు.
ఇంక ఇప్పుడు ఫైనల్ లెవెల్ ఎవరు గెలుస్తారు అది చూద్దాము. 3 జోడీలు వచ్చేసారనమాట. అందరికీ రింగ్స్ ఇచ్చారు. వీళ్ళ ఎదురుగా ఒక పోల్ ఉందన్నమాట. ఆ పోల్లోకి ఈ రింగ్ వేయాలి, కానీ బ్లైండ్ ఫోల్డ్ కడతారనమాట. కనిపించకుండా ఉంటుంది. ముందు చెక్ చేసుకోండి. ఆ రింగ్ తగిలిన ఫోల్డ్కి దగ్గరికి వెళ్ళాక మీ బాడీ పార్ట్స్ తగిలిన రింగ్ తాకించిన మీరు డిస్క్వాలిఫై అయిపోతారు అని చెప్పారనమాట. అమ్మో, చాలా డిఫికల్ట్ అనిపించింది గేము. ఫస్ట్ హస్బెండ్స్ ఆడారు. ఫస్ట్ రాకేష్ వేసేసాడనమాట రింగ్. శ్రీపాద్ అండ్ అలీరజా వేయలేకపోయారు. నెక్స్ట్ వైఫ్స్ ఆడారు. ఎవ్వరూ వేయలేకపోయారు. బట్ రాకేష్ ముందే వేశాడు కాబట్టి వీళ్ళు ఈ వీక్లో లక్కీ టైం విన్నర్స్ అయిపోయారు. ఇప్పుడు రింగ్ ప్రజెంటేషన్ అయిపోయినాక సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు చీర ప్రజెంటేషన్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ సుజాత అండ్ రాకేష్, బాగుంది కదా ఈ వీక్. నెక్స్ట్ ఇప్పుడు నామినేషన్ స్టార్ట్ అవుతుంది. రాకేష్ అండ్ సుజాత గెలిచారు కాబట్టి వీళ్ళకి ఎవరు నామినేట్ చేయకూడదు, కానీ వీళ్ళు స్టార్ట్ చేయాలి నామినేషన్ ప్రాసెస్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ప్రేరణ శ్రీపాద్ ఇప్పుడే వచ్చారు కొత్త జోడీ కాబట్టి వీళ్ళకి నామినేట్ చేయకూడదు అని చెప్పారు. ఇది కూడా బాగుందండి. నామినేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ రాకేష్ సుజాత లాస్యా మంజునాథ్కి నామినేట్ చేశారు. ఏంటి చెప్పారంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు. లాస్యా మంజునాథే రింగ్ గెలుచుకోలేదు. ఇంకా ఆదిరెడ్డి కవిత రింగ్ గెలుచుకోలేదు, కానీ అట్లీస్ట్ ఇస్మత్ కవచం గెలుచుకున్నారు. అందుకు రాకేష్ సుజాత లాస్యా మంజునాథ్కి నామినేట్ చేశారు. లాస్యా మంజునాథ్ ఆదిరెడ్డి కవితకి నామినేట్ చేశారు. ఆదిరెడ్డి కవిత లాస్యా మంజునాథ్కి నామినేట్ చేశారు. నెక్స్ట్ అలీరజా మసను ఆదిరెడ్డి కవితకి నామినేట్ చేశారు. ప్రేరణ శ్రీపాద్ లాస్యా మంజునాథ్కి నామినేట్ చేశారు. మొత్తానికి వీళ్ళకి 3 ఓట్స్ వచ్చాయి. 3 ఓట్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ లాస్యా మంజునాథే నామినేట్ అయ్యారు. మళ్ళీ ఆడి గెలిచి రావాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్ లాస్యా మంజునాథ్. అంతేనండి, మళ్ళీ రేపు కలుద్దాం. రేపు ఎవరు గెలుస్తారో, ఎవరు నామినేషన్కి వస్తారో, ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతారో చూద్దాం. డోంట్ మిస్ ఇట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. లవ్ యు ఆల్. బాయ్.